పరేడ్ గ్రౌండ్‌లో ఏమి సభ, ఏమి జనం, ఏం కథ, ఏందది? మోడీ గారి రాకతోటి మూడోసారి ప్రధానమంత్రిగా అయిన మొదటిసారి మన తెలంగాణకు వచ్చిన నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అత్యంత ఘన స్వాగతం పలికిండ్రు. పరేడ్ గ్రౌండ్ సరిపోలేదు అసలు. అబ్బా, ఏం జనం ఏంది, ఉసుకేస్తే రాలేనంత జనం. పరేడ్ గ్రౌండ్ అవతల అటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అక్కడ దాకా మొత్తం జనాలే, ఏడ చూసినా జనాలే. నరేంద్ర మోడీ ఈ నామస్మరణ, జై శ్రీరామ్ అనే నామస్మరణతోటి పరేడ్ గ్రౌండ్ మొత్తం దద్దరిల్లిపోయింది నిన్న. అది జనం కాదు. నెక్స్ట్ రాబోయేది తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగిరేసే సంకేతాలు ఈ సభతోటి ఇచ్చినట్టు అయింది. కాంగ్రెస్ పార్టీ గుండెల రైలు పరిగెత్తే విధంగా నిన్న తెలంగాణలో ఉన్న ప్రజలు జై శ్రీరామ్ అనే నిదానంతో హిందువులు ఘన స్వాగతం పలికిరు నరేంద్ర మోడీ గారికి. అది తెలంగాణలో మార్పు అనేది మొదలైంది. ఈసారి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం. దీనికి అనుగుణంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. బీజేపీ పార్టీ ఎన్నో రాష్ట్రాలలో ఉంది. మన రాష్ట్రంలో కూడా, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఏర్పడితే కేంద్రంలో బీజేపీ పార్టీ, రాష్ట్రంలో బీజేపీ పార్టీ, అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామన్న ఆలోచనలో మన బీజేపీ నాయకులు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ వచ్చే ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా బీజేపీ పార్టీకి అవకాశం ఇచ్చి చూడండి. ఖచ్చితంగా అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామన్న ఆలోచనతోటి మన కేంద్ర పెద్దలు ఉన్నారు, రాష్ట్ర పెద్దలు కూడా ఉన్నారని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ, నిన్న పరేడ్ గ్రౌండ్ అనేది కిక్కిరిసిపోయింది ఆ జనాలతోటి. అదొక కేరింతలు కాదు, అదొక ఊరింతలు కాదు, అదొక లెక్క కాదు. ఆహా, ఏం జనం, ఏం కథ, ఏంది అనే రీతిలో కొనసాగింది పరేడ్ గ్రౌండ్ సభ. ఆ సభతోటి కాంగ్రెస్ పార్టీ గుండెల రైలు పరిగెత్తినాయని చెప్పుకోవచ్చు. ఇటు టీఆర్ఎస్ కూడా అయోమయంలో పడిపోయింది. ఏంది జనం, ఏంది రాక, ఏంది ఇంత మార్పు వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో అని ప్రతి ఒక్కరూ నోటిపైన ఏలెత్తుకొని ఆలోచన కలగజేసారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ కార్యకర్తలు, యువ నాయకులు, మేధావులు, సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరూ తెలంగాణ గడ్డలో బీజేపీ పార్టీ ఖచ్చితంగా రాబోయే సంకేతాలు ఇచ్చిందని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇక్కడ రాష్ట్రంలో కూడా కొద్దిగా మార్పులు చేయవలసిందిగా నేను బీజేపీ పార్టీ కార్యకర్త కూడా తెలియజేస్తున్నా. బీజేపీ పార్టీ అధ్యక్షులుగా కొద్దిగా చేంజ్ చేస్తే బాగుంటుంది. యువతలో కూడా అనుకుంటున్నారు, చాలామంది బీజేపీ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు. టాకింగ్ పవర్, మాట్లాడే విధానం, సత్తా, సామర్థ్యం ఉన్న వారికి బీజేపీ పార్టీ బాధ్యతలు ఇవ్వవలసిందిగా ఈ వీడియో ద్వారా కూడా తెలియజేస్తున్నా. ఇంకా జనాలలో ఊపచ్చే అవకాశం ఉంటుంది అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ, ప్రశ్నించే గొంతుక ప్రజానేత, బీజేపీ పార్టీ యువ నాయకులు మీ లింగాల అశోక్.